దేశంలో గుండెపోటు మరణాలు పెరుగుతున్నాయి. ఇటీవల సంభవించిన ఆకస్మిక గుండెపోటు మరణాలను పరిశీలిస్తే ఎలాంటి ముందస్తు లక్షణాలు లేకుండా మరణిస్తున్న వారి సంఖ్య ఎక్కువగానే ఉంటుంది. సాధారణంగా గుండెపోటు వచ్చే ముందు ఛాతీలో విపరీతమైన నొప్పి, గుండెల్లో గొంతులో మంట, కొంత దూరం నడిచినా ఆయాసం రావడం, ఎడమ చేయి బాగా లాగడం వంటి లక్షణాలు కనిపిస్తాయట. అయితే 40% మందిలో ఈ లక్షణాలేమీ లేకుండానే గుండెపోటుకు గురవుతున్నారంటున్నారు వైద్యులు. 15% మంది మాత్రమే జన్యుపరమైన సమస్యలతో గుండెపోటుకు గురవుతున్నారు. అయితే చాలా మంది బీపీ, షుగర్ ఉన్నప్పటికీ నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారు. ఆహార నియంత్రణ లేకపోవడం, జంక్ ఫుడ్ ఎక్కువగా తినడం, వ్యాయామం చేయకపోవడం, ధూమ, మద్యపానం కారణంగా సమస్యలు కొని తెచ్చుకుంటున్నారు. ఈ కారణాలతో ఆకస్మిక గుండెపోటు కేసులు పెరుగుతున్నాయి. ఇక కోవిడ్ తర్వాత గుండె సమస్యలు పెరిగాయని వైద్యులు నిర్ధారిస్తున్నారు. కోవిడ్ బారిన పడిన వారిలో వ్యాక్సిన్లు వేయించుకున్న కొద్ది మందిలో గుండె సమస్యలు తలెత్తుతున్నాయట. మరోవైపు కోవిడ్ సమయంలో అధిక మోతాదులో స్టెరాయిడ్స్ ఉపయోగించడం కూడా పెద్ద సమస్యగా మారిపోయిందట. స్టెరాయిడ్స్ తీసుకున్న వారికి షుగర్, బీపీ వంటి సమస్యలు తలెత్తుతున్నాయి. ఈ విషయం తెలియక చాలామంది ఎప్పట్లానే సాధారణ జీవితాన్ని గడుపుతున్నారు. ఇలాంటి వారిలో రక్తం చిక్కగా మారి అకస్మాత్తుగా గడ్డకడుతోంది. దీంతో ఆ భారం గుండెపై పడి చాలామంది మృత్యువాత పడుతున్నారు. యువకుల్లో గుండెపోట్లు అధికమవడానికి కారణాలేంటి? కోవిడ్ ప్రభావం, స్టెరాయిడ్స్ అధిక వినియోగం వల్ల గుండెపోట్లు వస్తున్నాయా? ఈ అంశాలకు సంబంధించి హెచ్ఎంటీవీ ఒక డిబేట్ను చేపట్టింది. ఇక డిబేట్లో పాల్గొనేందుకు డాక్టర్ పాపారావు గారు, ప్రముఖ జనరల్ ఫిజిషియన్, మనకు సిద్ధంగా ఉన్నారు. డాక్టర్ గారిని అడిగి మరిన్ని విషయాలు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. డాక్టర్ గారు నమస్కారం అండి. నమస్కారం అండి. డాక్టర్ గారు చూస్తున్నాం, గుడ్ ఆఫ్టర్నూన్ అండి. లేకపోతే బ్రిటిష్ వైట్స్ వాళ్ళని చూసుకుంటే ఇండియన్స్ కి కనీసం 10 సంవత్సరాల ముందే గుండెపోటు కానీ అలాగే బీపీ, షుగర్లు కానీ 10 సంవత్సరాల ముందే వచ్చే అవకాశాలు ఎక్కువ ఉన్నాయి. సో ఈ బీపీ, షుగర్ కూడా ఎక్కువ అవడం వల్ల షుగర్ అనేది ఒక లైఫ్ స్టైల్ డిసీజ్. సో ఈ లైఫ్ స్టైల్ డిసీజెస్, జీవన ప్రమాణాల్లో మార్పు రావడం, వీటన్నిటి వల్ల కూడా ఎర్లీగా గుండెపోటు వచ్చే అవకాశాలు ఉన్నాయి. ఈ కేవలం గుండెపోటు దీనివల్లే కాకుండా కొన్ని అండర్లయింగ్ కాజెస్ ఉంటాయి. అంటే కంజెంటల్ హార్ట్ డిసీజ్ అని బై బర్తే వచ్చేవి కొన్ని ఉంటాయి, అలాగే జెనెటిక్ గా వచ్చేవి కొన్ని ఉంటాయి. అంటే పెద్దల నుంచి మన క్రోమోజోమ్స్ ద్వారా వచ్చేవి 15-20% వరకు సడన్ కార్డియాక్ డెత్ కాజ్ అవుతాయి. ఒక్కొక్కసారి గుండెలో ఒక ఎలక్ట్రిక్ సిస్టమ్ ఉంటుంది. ఈ సిస్టమ్ లో ఏమన్నా అవకతవకలు ఉంటే అబ్నార్మల్ ఫైరింగ్ అయ్యి, అంటే బీట్ కరెక్ట్ గా బీట్ అయిన వెంటనే బీట్ రావాలి, అది కాకుండా అబ్నార్మల్ ఫైరింగ్ అయ్యి అది ఇర్రెగ్యులర్ బీట్ కి దారి తీస్తే అది కూడా షాక్ లోకి వెళ్ళి గుండెపోటు వచ్చే అవకాశం ఉంటుంది. డాక్టర్ గారు, సో ఇలాగ అనేక కారణాలు ఉన్నాయండి. డాక్టర్ గారు, మనం చూస్తున్నాం, అంటే ఈ మధ్య ఎక్కువగా మనం జీవనశైలిని పరిశీలిస్తే ఎక్కువగా 30 నుంచి 40 ఏళ్ల మధ్య యువతలో మనం గమనిస్తే సాఫ్ట్వేర్ జాబులు అవ్వచ్చు, వేరే జాబులు కావచ్చు, అది ఏ రంగమైనా కానివ్వండి, విపరీతమైన ఒత్తిడి అయితే ఉంటుంది. సో ఈ ఒత్తిడి కూడా గుండెపోట్లకు కారణమవుతుందా? ఒత్తిడిని నియంత్రించుకోవడం కోసం యువత ఏం చేయాలంటే ఏం చెప్తారు? ఒత్తిడి కూడా ఖచ్చితంగా కారణాలు అవుతుందండి. మన శరీరం మీద మానసిక ఒత్తిడి ఉన్నప్పుడు గుండె మీద కూడా అదే ఒత్తిడి ట్రాన్స్మిట్ అయ్యే అవకాశం ఉంటుంది. సో ఒత్తిడి అనేది సహజంగా పెరుగుతుంది ఇంతకు ముందు మీద, ఎందుకంటే జీవన శైలిలో చాలా కాంపిటీషన్ పెరిగిపోయి చాలా ఎక్కువ ఒత్తిడికి గురవుతున్నారు, ముఖ్యంగా సాఫ్ట్వేర్ ఎంప్లాయీస్. ఎందుకనంటే వాళ్ళకి పని ఒత్తిడి చాలా ఎక్కువ ఉంటుంది, ప్లస్ అట్ ద సేమ్ టైం టార్గెట్స్ ఉంటాయి. ఈ టార్గెట్స్ ఆ టైంలో రీచ్ అవ్వలేక, కంప్లీట్ చేయలేక దానికి చాలా తీవ్రమైన ఒత్తిడికి గురవుతుంటారు. సో మనకి ఈ రిస్క్ అనేది ఏదైతే ఉందో గుండెపోటు రావటానికి, దాన్ని మనం 2 రకాలుగా విభజించవచ్చు. ఒకటి నాన్ మాడిఫైబుల్, అంటే దాన్ని మాడిఫై చేయలేము. రెండోది మాడిఫైబుల్, అంటే ఇది మన చేతుల్లో ఉంటుంది. నాన్ మాడిఫైబుల్ అంటే జీన్స్, పెరుగుతున్న ఏజీ, మేల్ సహజంగా ఫిమేల్ కన్నా మేల్ కి ఎక్కువ గుండెపోటు వచ్చే అవకాశం ఉంటుంది. అలాగే ఫ్యామిలీలో ఎవరికైనా సరే సడన్ గా హార్ట్ అటాక్ వచ్చినట్లయితే, సడన్ గా హార్ట్ ఆగిపోయినట్లయితే అలాంటిది కూడా సంక్రమించడానికి అవకాశాలు ఉన్నాయి. ఇవన్నీ కూడా మన చేతుల్లో లేవు, దీన్నే నాన్ మాడిఫైబుల్ అంటాం. అయితే మాడిఫైబుల్ కాజెస్ వచ్చేసరికి మన లైఫ్ స్టైల్ చాలా ఇంపార్టెంట్. లైఫ్ స్టైల్లో ముఖ్యంగా స్మోకింగ్ చాలా ఎక్కువ హార్ట్ అటాక్స్ ని, సడన్ హార్ట్ డెత్ ని కాజ్ చేసే వాటిలో స్మోకింగ్ నెంబర్ 1. సో లైఫ్ స్టైల్లో మిగతా చూసుకున్నట్లయితే మన ఆహారపు అలవాట్లు, ఒక
15-20 years గా మనకు పూర్తిగా ఆహారపు అలవాట్లో చాలా వెస్టర్నైజేషన్ వచ్చింది. మనం పిజ్జాలు, బర్గర్లు ఇవన్నీ తినటం మొదలు పెట్టాం. దాంతో ఈ కొలెస్ట్రాల్ కానీ ఇంకా మనకు తెలియని అనేక ట్రాన్స్ ఫ్యాట్స్ అంటాము, ఇవన్నీ కూడా మన శరీరంలో పెరిగి దానివల్ల యాక్సలరేటెడ్ ఎథెరోస్క్లెరోసిస్ అంటాం. అంటే ఈ రక్తనాళాలు మూసుకుపోయి అనేది ఏజ్ రిలేటెడ్ ఒక ప్రాసెస్ జరుగుతూ ఉంటుంది. ఈ ప్రాసెస్ ని చాలా స్పీడ్ గా చేస్తుంది లైఫ్ స్టైల్. లైఫ్ స్టైల్లో మోస్ట్ ఇంపార్టెంట్ ఏంటంటే సరైన ఆహారం, న్యూట్రిషన్, తర్వాత ఎమోషనల్ వెల్ బీయింగ్. ఎమోషనల్ బ్యాలెన్స్డ్గా ఉండాలి. ఊరికే బాగా హైపర్ అయిపోవటం, లేకపోతే డిప్రెస్ అయిపోవటం, దీని వల్ల కూడా హార్ట్ అటాక్స్, గుండె మీద ఈ ఒత్తిడి పడే అవకాశం ఉంటుంది. ఇంకా మోస్ట్ ఇంపార్టెంట్ మోడిఫైబుల్ రిస్క్ ఫ్యాక్టర్ ఏంటంటే స్లీప్. అడెక్యువేట్ స్లీప్ లేకపోతే హార్ట్ అటాక్స్ వచ్చే అవకాశం ఖచ్చితంగా ఎక్కువ ఉంటుంది. నువ్వు ఎంత మంచి ఆహారం తీసుకున్నా, ఎంత ఎక్సర్సైజ్ చేసినా, రోజుకి 7 నుంచి 8 గంటలు సరైన క్వాలిటీ స్లీప్ లేకపోతే దీని ప్రభావం శరీరం మీద చాలా ఎక్కువగా ఉంటుంది. డాక్టర్ గారు, మనం చూస్తున్నాం ఇంతకుముందు మీరు చెప్పినట్టుగా గుండె నొప్పి వచ్చే ముందు కొన్ని లక్షణాలు కనపడుతూ ఉంటాయి. ఆ సింటమ్స్ అనేవి తెలుస్తూ ఉంటాయని చెప్తూ ఉంటారు. ఎడమ చేయి లాగటం అవ్వచ్చు, ఛాతీలో నొప్పి రావటం, గొంతు కాస్త నొప్పిగా అనిపించడం, ఇలాంటివన్నీ చెప్తూ ఉంటాం. కానీ సడన్గా ఇప్పుడు మనం చూస్తున్నాం, విజువల్స్లో కూడా చూస్తున్నాం, చిన్నపిల్లలు అంటే ఒక 20-23 ఇయర్స్ పిల్లలు కూడా అప్పటి వరకు డ్యాన్స్ వేస్తూ సడన్గా కుప్పకూలిపోవటం, అందరితో మాట్లాడుతున్న వాళ్ళు సడన్గా హార్ట్ స్ట్రోక్కి గురి కావటం, ఇలాంటివి చూస్తున్నాం. ఇది ఎందుకని ఇలా జరుగుతుంది? దీన్ని ముందేమైనా పసిగట్టే ఛాన్సెస్ ఉంటాయా? ఆ సింటమ్స్ ఏమైనా మనకు అర్థమయ్యే అవకాశాలు ఉన్నాయంటారా? మంచి ప్రశ్న అడిగారు. ఇది అలాగే మనం పోలీస్ రిక్రూట్మెంట్ లో కానీ సడన్ గా స్పోర్ట్స్ లో చాలా స్పీడ్ గా వెళ్ళి సడన్ గా కూలిపోవటం, లేకపోతే వయోవృద్ధులు కానీ యంగ్స్టర్స్ కానీ ఎక్కువ డాన్స్ తో కానీ వీటితో సడన్ గా కుప్పకూలిపోవటం అనేది చూస్తూ ఉంటాం. ఇది ఏదో అండర్లయింగ్ హార్ట్ డిసీజ్ ఉండి మనం తెలుసుకోలేకపోవడం. ముఖ్యంగా కార్డియోమయోపతి అనే ఒక డిసీజు, మన సెడెంటరీ లైఫ్ ఉంటే, మనకి యాక్టివ్ గా గేమ్స్ అవి ఆడకుండా ఉంటే మనకి అంతగా తెలిసే అవకాశం ఉండదు. కానీ ఇదేమవుతుంది, అండర్లయింగ్ మనం ఇందాక అనుకున్నట్లు ఒక వైరింగ్ సిస్టమ్ ఉంటుంది హార్ట్ కి. ఈ వైరింగ్ సిస్టమ్ లో మధ్యలో ఎక్కడైనా షార్ట్ సర్క్యూట్ అయ్యి అబ్నార్మల్ బీట్ వచ్చినప్పుడు ఇర్రెగ్యులర్ గా హార్ట్ కొట్టుకుని పంపింగ్ సిస్టమ్ ఆగిపోయి సడన్ గా బీపీ ఫాల్ అయిపోయి కుప్పకూలిపోయే అవకాశం ఉంటుంది. సో దీన్నే కార్డియోమయోపతి అంటాం. ఇంకొకటి ఇలాగే క్యూటీ ప్రొలాంగేషన్ సిండ్రోమ్ అని ఉంటుంది. ఇది క్యూటీ ప్రొలాంగ్ అయినప్పుడు కూడా ఇర్రెగ్యులర్ బీట్ కి దారితీసి సడన్ కార్డియాక్ డెత్ వచ్చే అవకాశం ఉంటుంది. సో వీటిని మనం ముందుగానే కనిపెట్టవచ్చు. ఒక హార్ట్ డాక్టర్, కార్డియాలజిస్ట్ దగ్గరికి వెళ్ళి పూర్తిగా ఒక హెల్త్ చెకప్ చేయించుకున్నట్లయితే, కార్డియాక్ చెకప్ చేయించుకున్నట్లయితే, ఒక ఈసీజీ, 2D, ఒక ట్రెడ్మిల్ టెస్ట్, ఇలాంటివి, ఇందులో ఏమన్నా అవకతవకలు ఉంటే మిగతా టెస్టులు, కొలెస్ట్రాల్ అలాంటివి చేయించుకున్నట్లయితే అండర్లయింగ్ హార్ట్ డిసీజ్ ఏమన్నా ఉంటే తెలుస్తుంది. మోస్ట్ ఆఫ్ ద టైమ్స్ మనం సడన్ డెత్ అని అనుకుంటాం, కానీ సడన్ డెత్ ఏది, సడన్ కార్డియాక్ డెత్ అనేది అప్పుడు మేనిఫెస్ట్ అయింది. అంటే అండర్లయింగ్ కార్డియాక్ డిసీజ్ ని మనం చూసుకోలేదు. ఏ కార్డియాక్ డిసీజ్ లేకుండా సడన్ డెత్ అనేది రాదు. కాబట్టి మోస్ట్ ఆఫ్ ద టైమ్స్ ఇట్ ఈస్ అన్నోటిస్డ్ సడన్ డెత్స్. సో అన్డయాగ్నైజ్డ్ అండర్లయింగ్ డిసీజ్ అనేది ఉంటుంది మోస్ట్ ఆఫ్ ద పీపుల్. డాక్టర్ గారు, ఇప్పుడు చాలా మంది సడన్ గా హార్ట్ స్ట్రోక్ కి గురవడంతో సిపిఆర్ పై చాలా మందికి కూడా అవగాహన వచ్చింది. ఇది ఎంతవరకు ఉపయోగపడుతుందంటారు? అందరిలో కూడా ఖచ్చితంగా సిపిఆర్ పై అవగాహన రావాల్సిన అవసరం ఉందా? ఏం చెప్తారు? ఇది ఖచ్చితంగానండి. ఎందుకంటే సిపిఆర్ అనేది అసలు కనిపెట్టిన తర్వాత చాలా సడన్ డెత్లు అనేవి రివైవ్ అయ్యాయి. సో దాదాపు 20% వరకు ఈ సడన్ డెత్స్ ని రివైవ్ చేసే అవకాశం ఉంటుంది. అంటే 100 మందికి ఇలా వస్తే 20 మందిని తేలిగ్గా రివైవ్ చేసే అవకాశం ఉంటుంది. సో అది అంటే మళ్ళీ వాళ్ళు రివైవ్ అయ్యి మళ్ళీ ఇంటికి వెళ్ళే అవకాశం కూడా ఉంటుంది అనమాట. సో ప్రతి వాళ్ళు, ముఖ్యంగా సడన్ డెత్, అండర్లయింగ్ కార్డియాక్ డిసీజ్ ఇంత ముందు తెలియకుండా ఉన్నప్పుడు మోస్ట్ ఆఫ్ ద టైమ్స్ అది ఎసిస్టోలీ అంటాం. అంటే హార్ట్ అలా ఆగిపోతుంది. దాన్ని మనం బీట్ ద్వారా, సిపిఆర్ ద్వారా మళ్ళీ రిథమ్ స్టార్ట్ చేస్తే అది మళ్ళీ తేరుకొని రిథంలో స్టార్ట్ అయ్యే అవకాశం ఉంటుంది. ఈలోపు దగ్గరలో ఉన్న అంబులెన్స్ 108 కానీ వేరే దగ్గరలో ఉన్న హాస్పిటల్ కానీ రీచ్ అయితే కంప్లీట్ దాన్నే
అడ్వాన్స్డ్ లైఫ్ సపోర్ట్ అంటాం. మనం బేసిక్ లైఫ్ సపోర్ట్ దాన్నే సిపిఆర్ అంటాం. ఎక్కడైతే అక్కడ ఇచ్చినట్లయితే ముఖ్యంగా కార్డియాక్ థంపింగ్, రెస్పిరేషన్ ఈ రెండు కంటిన్యూ చేస్తూ మనం ఏదైనా హాస్పిటల్ తీసుకెళ్ళినట్లయితే వాళ్ళకి అడ్వాన్స్డ్ లైఫ్ సపోర్ట్, వెంటిలేటర్ పెట్టడం, ఇంకా మిగతా ఉంటే డ్రగ్స్ ఇవ్వడం, ఇవన్నీ చేస్తారు. సో ప్రతి వారు కూడా ప్రతి చోట ముఖ్యంగా జిమ్లో కానీ లేకపోతే మారథాన్ రన్నర్స్ కానీ లేకపోతే ఎనీ వాక్ ఆఫ్ లైఫ్ ఎవరికైనా స్ట్రెస్ ఒత్తిడి ఉండే అవకాశం ఉంటుంది. ఎవరికైనా సరే సడన్ కార్డియాక్ డెత్ వచ్చే అవకాశాలు ఉన్న ఈ రోజుల్లో ప్రతి వారు కూడా చాలా తేలిక 1 డేలో దీన్ని నేర్చుకునే అవకాశం ఉంటుంది. ఒక 4 to 6 అవర్స్ ట్రైనింగ్ లోనే ఈజీగా నేర్చుకోవచ్చు. కాబట్టి ప్రతి వారికి ట్రైనింగ్ ఇచ్చి సర్టిఫికేట్ ఇవ్వాల్సిన అవసరం ఉంటుంది. రైట్ డాక్టర్ గారు, ఖచ్చితంగా ఆ విధంగా అడుగులు పడాలని కూడా మనము ఆశిద్దాం. అయితే డాక్టర్ గారు, మనం చూస్తుంటాం నార్మల్గా కోవిడ్కి ముందు కోవిడ్ తర్వాత మనిషి జీవనశైలి మారిపోయింది, జీవితాలు మారిపోయాయి. చాలామందిలో కోవిడ్ వ్యాక్సిన్ వల్ల కూడా కొన్ని హార్ట్ స్ట్రోక్స్ వస్తున్నాయి, లేదంటే అనేక రకమైన వైద్య సమస్యలు ఉత్పన్నమవుతున్నాయని వినిపిస్తూ ఉన్నమాట. సో ఇందులో వాస్తవం ఎంత ఉంది డాక్టర్ గారు? హార్ట్ అటాక్స్ ఎక్కువగా వస్తున్నాయి, సడన్ కార్డియాక్ డెత్స్ ఎక్కువగా వస్తున్నాయి అనేది పూర్తిగా అపోహండి. చాలా మనం వేసుకుంది ఇక్కడ ఇండియాలో ఎక్కువ ఆస్ట్రాజెనికా వేసిన కోవిషీల్డ్. కోవిషీల్డ్ తో ఎక్కువ లేదని తర్వాత పోస్ట్ కోవిడ్ లో జరిగిన ఎక్స్పెరిమెంట్స్ ద్వారా, రీసెర్చ్ ద్వారా అర్థమవుతుంది ఏంటంటే దీనివల్ల కొంచెం క్లాటింగ్ సిస్టమ్, సబ్ క్లినికల్ గా క్లాటింగ్ సిస్టమ్ ఉంటాం, దానివల్ల కొన్ని క్లాటింగ్ సిస్టమ్ ఎక్కువగా ఉండే అవకాశం ఉంటుంది. కానీ హార్ట్ అటాక్స్ అయితే ఖచ్చితంగా వ్యాక్సిన్ లో వచ్చినాయి అని చెప్పడానికి ఇది విధంగా ఎక్కడ సూచనలు కనిపించట్లేదు. ఎందుకంటే దాదాపు ఇండియాలో 200 కోట్ల వ్యాక్సిన్స్ ఇచ్చాం. సో ఈ అదే వెస్ట్ లో ముఖ్యంగా నార్వే, అమెరికా వీటిలో డిఎన్ఏ బేస్డ్ వ్యాక్సిన్ అంటే ఈ మోడర్నా ఈ వ్యాక్సిన్స్ ఇచ్చినప్పుడు అక్కడ కొన్ని క్లాటింగ్ సిస్టమ్ లో కొన్ని ఎక్కువ అయ్యి కొంచెం హార్ట్ అటాక్స్ వచ్చినట్టు, బ్రెయిన్ స్ట్రోక్స్ వచ్చినట్టు కూడా కొన్ని కంట్రీస్ లో నమోదైంది. అయితే ఇండియాలో మనం తీసుకున్న వ్యాక్సిన్ తో ఇది ఎక్కువ అవ్వలేదు. ఏంటంటే మనం కోవిడ్ తర్వాత ఏమైందంటే మీడియా అలర్ట్నెస్ బాగా పెరిగింది. ఏ చిన్నది వచ్చినా సరే అది మీడియాలోకి వెళ్ళిపోతుంది. ఇంతకుముందు కూడా సుమారుగా ఒక 4 లక్షల మందిలో ఒకళ్ళకి జనరల్ పబ్లిక్ లో కూడాను, సామాన్య జనాల్లో కూడా 4 లక్షల మందిలో ఒకళ్ళకి సడన్ హార్ట్ అటాక్ వచ్చే అవకాశం ఉంటుంది. కానీ ఇది మీడియాలో చాలా ప్రస్ఫుటంగా వెళ్ళిపోతుంది. ఎందుకంటే మీడియా అవేర్నెస్ కానీ చాలా ఎక్కువ ఛానల్స్ పెరిగిపోయి చాలా క్విక్ గా ఈజీగా మీడియాకి వెళ్ళిపోతుంది. కాబట్టి దీని యొక్క ఇది ఎక్కువ డిస్ప్లే అవుతుంది. అంతేగాని ఈ సడన్ కార్డియాక్ డెత్స్ బాగా ఎక్కువైనాయి అని చెప్పడానికి ఆధారాలు ఏం లేవని. రైట్ డాక్టర్ గారు, శ్రీనివాస్ గారు కూడా మనతో జాయిన్ అయ్యారు. డాక్టర్ శ్రీనివాస్ గారు ప్రముఖ కార్డియాలజిస్ట్. డాక్టర్ గారు, గుడ్ ఆఫ్టర్నూన్ అండి. సార్, చూస్తున్నాం సడన్ గా కార్డియాటిక్ అరెస్టులు జరుగుతూ ఉన్నాయి. చాలా మంది అంటే చిన్నపిల్లల నుంచి పెద్దవాళ్ళ వరకు కూడా ఇవి జరుగుతున్నాయి. సో రకరకాల వేరియేషన్స్ ఇప్పటి వరకు మనకు డాక్టర్ పాపారావు గారు చెప్పారు. సో అసలు అంటే ఇలా మనం బారిన పడకుండా ఉండాలి అంటే మన లైఫ్ స్టైల్ని ఎలా చేంజ్ చేసుకోవాలంటారు? కోవిడ్ తర్వాత నుంచి అందరిలో అయితే డాక్టర్ గారు చెప్పినట్లుగా కాస్త ఎవరికి వాళ్ళు జిమ్స్ చేయటం కానీ, లేదంటే ఆహార అలవాట్లలో మార్పులు చేసుకోవటం కానీ ఇవన్నీ చేస్తూ ఉన్నారు. ఇంకా ఎటువంటి మార్పులు చేసుకోవాల్సి ఉంటుందంటారు? జనరల్ గా మనం చూసినట్టయితే ఇండియాలో హార్ట్ అటాక్ 2 పీక్స్ లో చూస్తున్నామండి. ఒకటేమో యంగ్ వాళ్ళలో వస్తుంది 35 to 45 ఇయర్స్ మధ్యలో, ఇంకొకటేమో ఎల్డర్లీ మామూలుగా రెగ్యులర్ గా 60 ఇయర్స్ పైబడిన వాళ్ళకి వచ్చే హార్ట్ అటాక్స్. ఈ యంగ్ వాళ్ళలో వచ్చే హార్ట్ అటాక్స్ కి ముఖ్యంగా మనం చూసినట్టయితే స్ట్రెస్, స్మోకింగ్ ముఖ్య కారణాలుగా తోస్తాయి. ఈ పైన 60 ఏళ్ళ పైపడ్డ వాళ్ళకైతే స్టాండర్డ్ గా మన బ్లడ్ ప్రెషర్, షుగర్ వ్యాధి, దాని తర్వాత ఒబిసిటీ, కొలెస్ట్రాల్ అవి ఎక్కువగా ఉన్నాయి. యంగ్ వాళ్ళలో వచ్చేదానికి ఇంకొక ముఖ్య కారణం ఏంటంటే ఫెమిలియల్ గా ఫ్యామిలీస్ లోనే కొలెస్ట్రాల్ వాల్యూస్ చాలా ఎక్కువగా ఉంటాయి. ఫెమిలియల్ హైపర్లిపిడిమియాస్ అంటాం. ఇవి కూడా ఒక కారణాలుగా ఉన్నాయి. సో మెయిన్ గా మనము యంగ్ వాళ్ళలో హార్ట్ అటాక్లు అవాయిడ్ చేయాలంటే స్ట్రెస్ తగ్గించుకొని రెగ్యులర్ గా యోగా, మెడిటేషన్ లాంటి ప్రాక్టీస్ చేసుకొని దాని తర్వాత మన డైట్ లో కొంచెం హెల్దీగా తీసుకుంటూ స్మోకింగ్ చేయకుండా జాగ్రత్తలు పాటిస్తే మనకి యంగ్ వాళ్ళలో అటాక్లు తగ్గి. చాలా మంది ఏంటంటే తెలియకుండా సరిగా ఫుడ్ హ్యాబిట్స్ చేసుకోకుండా, స్లీప్ సరిగా పోకుండా,
దాని స్మోకింగ్ ఎక్కువగా చేసి సడన్ గా ఈ ప్రమాదాలు తెచ్చుకుంటారు. యంగ్ వయసులో వచ్చే నొప్పి ఏదైనా నాకెందుకు వస్తుంది అని నిర్లక్ష్యం చేసి వెంటనే డైరెక్ట్ డాక్టర్ దగ్గరికి వెళ్ళి చూపించుకోకుండా మళ్ళీ సడన్ గా ఎక్కువైపోయి సడన్ డెత్ వరకు వాళ్ళు మెడికల్ ట్రీట్మెంట్ తీసుకోవటం లేదు. దీనివల్ల కూడా ప్రాబ్లమ్స్ ఎక్కువగా ఉన్నాయి. అలా కాకుండా నేను మామూలుగా హెల్త్ సూత్రాలను చెప్తాను. జనరల్ గా మనం హ్యాపీగా ఉండి మన స్ట్రెస్ తీసుకోకుండా ఉండి మనము వెయిట్ కంట్రోల్ చేసుకొని డైలీ కొంచెం వాకింగ్ చేసుకొని యోగా మెడిటేషన్ లాంటి ప్రాక్టీస్ చేసుకొని ఒకవేళ బ్లడ్ ప్రెషర్, కొలెస్ట్రాల్, షుగర్ వ్యాధులు ఉంటే, స్మోకింగ్ అలవాటు ఉంటే వాటికి ట్రీట్మెంట్ తీసుకొని స్మోకింగ్ చేయకుండా ఉంటే మనం సడన్ కార్డియాక్ డెత్లను, హార్ట్ అటాక్లను ఎస్పెషల్లీ యంగ్ వాళ్ళలో రావడాన్ని మనం 80% వరకు తగ్గించుకోవచ్చు అని మనకు అధ్యయనంలో ఉంది. సో అందరూ కూడా వారి ఈ విషయాన్ని తెలుసుకొని వాళ్ళు హెల్త్ లైఫ్ స్టైల్ పాటిస్తే వీటిని రాకుండా కాపాడుకోవడానికి నేచర్ అండి, సైన్స్ అండి 80% వరకు మనకు అవకాశం ఇచ్చింది. కాకపోతే చాలా మంది తెలియకుండా నాకెందుకు వస్తుంది నేను అశ్రద్ధ చేసి ఈ నియమాలు పాటించకుండా ఉండి ఈ సడన్ డెత్లకు గురవుతున్నారు. ఇంకా ఇంకొక చూసింది ఏంటంటే యంగ్ వయసులో ఓవర్ నైట్ గా చాలా హృతిక్ లాగా అయిపోవాలని, బాడీ బిల్డప్ చేయాలని బాగా స్ట్రెస్ఫుల్ ఎక్సర్సైజెస్, వెయిట్ లిఫ్టింగ్ అట్లాంటి చేసి వితౌట్ ఎనీ బాడీని వామ్ డౌన్ లేకుండా చేసి ఇమీడియట్ గా చేస్తే మేబీ లోపల ఉన్న చిన్న కొలెస్ట్రాల్ ప్లాక్ రప్చర్ అయిపోయి సడన్ గా హార్ట్ అటాక్ స్పాజం వచ్చి రక్తనాళాలు క్లాటింగ్ అయిపోయి హార్ట్ అటాక్ సంభవిస్తున్నాయి. ఇది కూడా ముఖ్యమైనది. చాలా మంది తెలుసుకోవాల్సింది ఏంటంటే ప్రతి ఏజ్ ప్రకారంగా వాళ్లకు ఏజ్ 220 మైనస్ ఏజ్ ఎంత అయితే ఉంటుందో దాంట్లో ఒక 85% వరకు హార్ట్ రేట్ అచీవ్ చేస్తే సరిపోతుంది. అలా కాకుండా సివియర్ గా ఒకసారి చేసేస్తే కూడా అప్పుడప్పుడు సడన్ గా హార్ట్ కు ప్రమాదం జరగడానికి అవకాశం. రైట్ డాక్టర్ గారు. పాపారావు గారు, మనం చూస్తుంటాం నార్మల్గా మనము ఎవ్రీ ఇయర్ కూడా బాడీ టెస్టులు చేయించుకోవాలి అని చెప్తూ ఉంటారు. రకరకాల టెస్టులు ఉంటాయి. సో హార్ట్ అటాక్స్కి సంబంధించి ఏ విధమైన టెస్టులు ముందుగా చేయించుకుంటే మనం హార్ట్ స్ట్రోక్కి గురి కాకుండా ఉండొచ్చు, దానికి సంబంధించి ఏం చెప్తారు? హార్ట్ అటాక్ కి మన జీవన శైలిలో మనం దేన్నైతే గుర్తించగలమో దానికి ఈ ఎగ్జిక్యూటివ్ హెల్త్ చెక్ కానీ లేస్తే మాస్టర్ హెల్త్ చెకప్ కానీ చేయించుకుంటే అందులో ముఖ్యంగా మనం చూడాల్సింది బ్లడ్ ప్రెషరు, షుగరు, అలాగే కొలెస్ట్రాల్ లెవెల్స్, అలాగే ఈసీజీ, ట్రెడ్మిల్ టెస్ట్, 2D ఈకో. ఇవి చేసినట్లయితే అండర్లయింగ్ హార్ట్ డిసీజ్ ఏమన్నా ఉందా, అసలు హార్ట్ స్టేటస్ ఎట్లా ఉంది, ఇప్పుడు దీన్ని ఏమన్నా ఇంటర్వ్యూన్ అవ్వాల్సిన అవసరం ఉందా, ఫర్దర్ టెస్ట్లు ఏమన్నా చేయాల్సిన అవసరం ఉందా, యాంజియోగ్రామ్ లాంటివి చేయించుకొని నిర్మితంగా నిర్ధారించుకోవాల్సిన అవసరం ఉందా అన్నది ఈ ప్యాకేజీల వల్ల తెలుస్తుంది. అయితే ఇది మన రిస్క్ ను బట్టి ఎంత ఫ్రీక్వెంట్ గా కూడా మన ఫ్యామిలీలో ఉంది, లేదా స్మోకర్ ఉన్నారు, షుగర్ ఉంది, షుగర్ కంట్రోల్ లేదు ఎక్కువ, ఇలాంటి వాళ్ళు కొంచెం ఫ్రీక్వెంట్ గా ఎవ్రీ ఇయర్ కూడా చేయించుకొని అందులో ఏమన్నా తేడాలు ఉన్నట్లయితే ముందుగానే జాగ్రత్త పడి డాక్టర్స్ వైద్యుల సలహా ప్రకారం మందులు వాడుకోవటం, జీవనశైలిలో మార్పులు చేసుకోవటం, ఇవన్నీ కూడా ముఖ్యమైన అవసరం అండి. అట్లాగే మన ఎమోషనల్ హెల్త్ అని మోస్ట్ ఇంపార్టెంట్ గా చాలా మంది ఇప్పుడు ఎక్కువ ఎమోషనల్ హెల్త్ చిన్న చిన్న వాటికి చాలా యాంగ్జైటీ ఫీల్ అయిపోవటం, చాలా డిప్రెషన్ గురి కావటం, వీటి వల్లే ఈ క్రానిక్ స్ట్రెస్ వల్ల ఈ స్ట్రెస్ రిలేటెడ్ హార్మోన్స్ అంటాం, ఈ కెటకాలమైన్స్, ఎనర్జిక్ హార్మోన్స్ అని, ఈ హార్మోన్ లెవెల్స్ స్ట్రెస్ లో 4 స్టేజెస్ ఉంటాయి. స్టేజ్ 3, స్టేజ్ 4 లో ఈ హార్మోన్ లెవెల్ చాలా పెరిగి గుండె మీద దీని ఒత్తిడి పడే అవకాశం ఉంటుంది. అలాగే ఇర్రెగ్యులర్ బీట్స్ వచ్చే అవకాశం, హార్ట్ అటాక్స్ వచ్చే అవకాశాలు క్రానిక్ స్ట్రెస్ వల్ల ఉంటుంది. సో మన లైఫ్ స్టైల్లో మనకి మాడిఫైబుల్ రిస్క్ మన చేతుల్లో ఏదైతే ఉందో వాటన్నిటిని మనం కరెక్ట్ చేసుకుని, స్మోకింగ్ మానేసి, కొలెస్ట్రాల్ కంట్రోల్ చేసుకుని, బీపీ షుగర్ కంట్రోల్ చేసుకుని, ఇవన్నీ కూడా కంట్రోల్ చేసుకుంటూ మనం హ్యాపీగా ఉండటం అనేది చాలా ముఖ్యం. అట్లాగే ఎమోషనల్ హెల్త్ తో పాటు సరైన న్యూట్రిషను, వీటన్నిటికంటే ఎక్సర్సైజు, బట్ వీటన్నిటికంటే మోస్ట్ ఇంపార్టెంట్ ఈజ్ స్లీప్. స్లీప్ అనేది మీరు ఎంత ఎక్సర్సైజ్ చేసినా, ఎంత గుడ్ ఫుడ్ తిన్నా, ఎంత ఎమోషనల్ హెల్త్ స్టేబుల్ గా ఉన్నా సరే, స్లీప్ 7 to 8 hours క్వాలిటీ స్లీప్ లేకపోతే మీకు డిసీజెస్ ఎక్కువ వచ్చే అవకాశం ఉంటుంది. కాబట్టి మనం వీటన్నిటిని లైఫ్ స్టైల్ కరెక్ట్ చేసుకుంటూ మన ఎగ్జిక్యూటివ్ హెల్త్ చెక్ లో కానీ ప్యాకేజీలో కానీ వచ్చిన అవకతవకలు ఏమన్నా ఉంటే వాటన్నిటిని సరి చేసుకుంటే అప్పుడు హార్ట్ అటాక్ వచ్చే అవకాశాలు చాలా వరకు తగ్గుతాయి. రైట్ డాక్టర్ గారు. శ్రీనివాస్ గారు, చూస్తున్నాం ఈ మధ్య అది కాలేజ్ ఈవెంట్ అవ్వచ్చు, స్కూల్ ఈవెంట్ అవ్వచ్చు, డివోషనల్ ఈవెంట్ అవ్వచ్చు, లేదంటే పెళ్లిళ్ళలో కూడా విపరీతమైన డీజే సౌండ్తో హోరెత్తిస్తూ ఉన్నారు. ఆ డీజే సౌండ్స్కి పిల్లలు కావచ్చు, పెద్దవాళ్ళు, యువకులు వీళ్ళందరూ కూడా
నృత్యం చేస్తూ ఉన్నారు. సో ఈ విపరీతమైన డ్యాన్స్ చేయటం వల్ల కూడా ఆ సౌండ్ అనేది ఎంతవరకు గుండెపై పడే ప్రభావం ఉంటుంది, దీనివల్ల కూడా హార్ట్ స్ట్రోక్స్ వచ్చే అవకాశం ఉన్నాయంటే ఏం చెప్తారు? చాలా మటుకండి ఆ ఆ మూమెంట్ లో, ఆ హ్యాపీనెస్ లో చాలా మంది ఆల్కహాల్ తీసుకోవడం, వేరే దాంట్లో ఎఫెక్ట్ లో ఉండి ఏదైతే చిన్న చిన్న కంప్లైంట్స్ ఉంటాయో అర్లీగా చెస్ట్ పెయిన్ వచ్చినా, ఆయాసం వచ్చినా దాన్ని పట్టించుకోకుండా సివియర్ గా అట్లనే చేస్తా పోతారు. సో ఇనిషియల్ గార్డ్ అయితే మామూలుగా హార్ట్ అటాక్ వచ్చే ముందు ఒక 10-20% మందిలో కాషన్ గా ప్రీ ఇన్ఫాక్షన్ యాంజైనస్ అని వస్తుంటాయి. అలా వాటిని అన్నింటినీ నెగ్లెక్ట్ చేసి అలానే డాన్స్ చేస్తూ కంటిన్యూస్ పోయి సడన్ గా పడిపోవడం, కుప్పగలిపోవడం జరుగుతూ ఉంటుంది. సో ఇట్ ఈస్ రాదర్ దెన్ డైరెక్ట్లీ సౌండ్ ఎఫెక్ట్ కంటే ఎక్కువ దాంట్లో ఇన్వాల్వ్ అయిపోయి వాళ్ళు టూ మచ్ గా ఫిజికల్ ఎగ్జర్షన్ చేసి, యాక్టివిటీస్ చేసి, డాన్స్ చేయడం వల్ల సడన్ గా కోల్పోతారు. అలా కాకుండా సౌండ్ వల్లనే అంటే డైరెక్ట్ గా మన హౌ దే పర్సీవింగ్ సౌండ్ ఈజ్ ఆల్సో ఇంపార్టెంట్. సంబడి డజంట్ లైక్ ఇట్, చాలా స్ట్రెస్ఫుల్ గా ఫీల్ అయితే అగైన్ స్ట్రెస్ వల్ల వేరే రకాల హార్మోనల్ చేంజెస్ వచ్చి రావచ్చు. ఫిజికల్ గా అయితే ఈ ఇయర్ డ్రమ్స్, దాని తర్వాత లోకల్ గా ఇయర్ ప్రాబ్లమ్స్ క్రియేట్ చేస్తుంది ఎక్కువ సౌండ్. కానీ డైరెక్ట్ గా ఫిజికల్ హార్మ్ కంటే ఎక్కువ ఇందాక డాక్టర్ గారు అన్నప్పుడు స్ట్రెస్ వల్ల, లేదంటే నేను ఇందాక చెప్పినట్టుగా అర్లీ సైన్స్ నెగ్లెక్ట్ చేయడం వల్ల సడన్ గా సడన్ డెత్లు కానీ, సడన్ గా కుప్పకూలిపోవడం కానీ, సడన్ గా కొందరికి ఏంటంటే తెలియకుండా ఆల్రెడీ ప్రీ ఎగ్జిస్టింగ్ మైల్డ్ పంపింగ్ ఫంక్షన్ తక్కువ ఉన్న వాళ్ళకి కానీ, అట్లాంటి వాళ్ళకి కూడా ఎక్కువగా స్ట్రెస్ అయితే సడన్ బీటింగ్ అబ్నార్మాలిటీస్ వచ్చి కూడా సడన్ గా చనిపోవడం జరుగుతూ ఉంటుంది. సో డైరెక్ట్ ఎఫెక్ట్ కంటే ఎక్కువ ఇండైరెక్ట్ గా దాని వల్ల డ్యామేజ్ ఎక్కువగా ఉన్నాయి. సో ఎనీథింగ్ అగైన్ ఎంతవరకు మనం చేయగలుగుతామో యాక్టివిటీ కానీ, డాన్స్ కానీ, స్ట్రెస్ తీసుకోగలుగుతామో అంతకంటే అతిగా చేసి, ఎస్పెషల్లీ ఆల్కహాల్ ఎఫెక్ట్ లో తెలియకుండా చేయడం వల్ల ఇలాంటి ఎక్కువగా సంభవిస్తున్నట్టు మనకు వస్తుంది. రైట్ అండి. పాపారావు గారు, మనం చూస్తున్నాం అంటే ఇంతకుముందు ఉమ్మడి కుటుంబాలు ఉండేవి. ఏదైనా ఒక సమస్య వస్తే ఇంట్లో పెద్దవాళ్లతో మాట్లాడుకుని ఒక నిర్ణయం తీసుకునేవాళ్ళం. ఇప్పుడు ఫ్యామిలీస్ అన్నీ కూడా చిన్నగా అయిపోయాయి, భార్య, భర్త, పిల్లలు ఇంతవరకే. సో అదేవిధంగా మీరు ఇందాక చెప్పినట్టు ఏ ఫీల్డ్ అయినా చూసుకోండి, అది సాఫ్ట్వేర్ అవ్వచ్చు, ఏదవ్వచ్చు, విపరీతమైన స్ట్రెస్ అనేది ఉంది. ఈ స్ట్రెస్ పోవాలి అంటే అసలు వాళ్ళు ఏం చేయాలి, ఎటువంటి పద్ధతుల్లో తీసుకోవాలంటారు? అంటే ఫ్యామిలీ మెంబర్స్తో ఎక్కువగా మాట్లాడటం, ఫ్రెండ్స్తో ఎక్కువగా టచ్లో ఉండటం వల్ల కూడా కాస్త ఆ స్ట్రెస్ని నిర్మూలించుకోవచ్చా, ఏం చెప్తారు? స్ట్రెస్ అనే దానికి ఒక ఫ్యాక్టర్ ఉంటుందండి, దాన్ని స్ట్రెస్సార్ అంట. అది సపోజ్ మన ఎవరినో హర్ట్ చేశారు, మనకి హర్ట్ వచ్చినప్పుడు, లేకపోతే ఎవరో మనకి ఫిజికల్ గానో ఎకనామిక్ గానో మనకి డ్యామేజ్ కాజ్ చేశారు, మనకి యాంగ్జైటీ, టెన్షన్ వస్తుంది. వచ్చినప్పుడు నెక్స్ట్ ఇమీడియట్ గా జరిగే రియాక్షన్ ఏంటంటే కోప్ చేసుకోవాలి, కోపింగ్ మెకానిజం. ఈ న్యూక్లియర్ ఫ్యామిలీస్ లో కోపింగ్ మెకానిజం ఉండే అవకాశాలు బాగా తగ్గిపోయినాయి. ఏ అమ్మమ్మో, నానమ్మో, బాబాయ్ ఎవరో ఉంటే వెంటనే మన సపోర్ట్కి వస్తారు. సో ఈ కోపింగ్ మెకానిజం సెకండ్ స్టేజ్ అంటాం. ఇది సెకండ్ స్టేజ్ లో కోపింగ్ మెకానిజం తగ్గిపోయి దీనివల్ల స్ట్రెస్ విపరీతంగా ఎక్కువయ్యి ఇది క్రానిక్ అయిపోయే అవకాశం ఉంటుంది. దట్ ఈస్ వన్ పార్ట్ ఆఫ్ దట్. రెండోది, కనీసం కంబైన్డ్ ఫ్యామిలీ ఉంటే ఏం చేయాలి, ఎలా చేయాలి, ఎలా చేస్తే బాగుంటుందని ఒకళ్ళొకళ్ళు మాట్లాడుకోవటం, మన స్ట్రెస్ రిలీఫ్ అవడానికి మనం ఎక్కువగా మాట్లాడుతూ ఉంటే, మనకు నచ్చిన వాళ్ళతో, ఇష్టమైన వాళ్ళతో మాట్లాడుతూ ఉంటే, ఏదైనా యాక్టివిటీస్ ఉంటే న్యాచురల్ గా స్ట్రెస్ లెవెల్స్ తగ్గుతూ ఉంటాయి. కానీ మనం ఒంటరి అయిపోయాము, మనకు ఇప్పుడు చాలా పెద్ద ప్రాబ్లం వచ్చింది, దీనికి వే అవుట్ ఎట్లా అనే దాని గురించి తీవ్రంగా ఆలోచించినట్లయితే ఇంకా స్ట్రెస్ లెవెల్స్ పెరుగుతూ ఉంటాయి. సో బేసిక్ గా మనకి ఏదైతే స్ట్రెస్ కాజ్ చేస్తుందో దాన్ని స్ట్రెస్సార్ అంటాం. ఈ స్ట్రెస్సార్ ని మనం ఐడెంటిఫై చేయాలి. ఫస్ట్ దేనివల్ల మనం ఇబ్బందికి గురవుతున్నాం అనేది ఐడెంటిఫై చేయాలి. ఐడెంటిఫై చేసిన తర్వాత దాన్ని అడ్రస్ చేయాలి. ఫస్ట్ చేసినప్పుడు ఆటోమేటిక్ గా మనం, అలాగే మన ఆలోచనలో కూడా దృక్పథంలో మార్పు తెచ్చుకోవాలి. ఫైనల్ గా మనం ఎంత కష్టపడుతున్నాం, చదువుకుంటున్నాం, ఉద్యోగం తెచ్చుకుంటున్నాం, సంపాదిస్తున్నాం, కానీ ఫైనల్ బాటమ్ లైన్ హ్యూమన్ లైఫ్ కి ఏంటంటే హ్యాపీగా ఉండటం అనేది. భగవంతుడు ఇచ్చినా, ప్రకృతి ఇచ్చినా మనం హ్యాపీగా ఉండాలి. ఈ సిచ్యువేషన్ అన్ని కూడా టెంపరీ, హ్యాపీగా ఉండి పర్మనెంట్ గా ఉండటమేనే అనే పాజిటివ్ దృక్పథంతో ఉన్నప్పుడు ఆటోమేటిక్ గా హీ ట్రైస్ టు, ఏదైనా ప్రాబ్లం వచ్చినా ఇమీడియట్ గా దాన్ని కోపప్ చేసుకుని తనకు తానే సమాధానం చెప్పుకుని వెంటనే ఆ సిచ్యువేషన్ నుంచి, స్ట్రెస్ సిచ్యువేషన్ నుంచి బయటపడగలిగితే ఆ స్ట్రెస్ యొక్క ఎఫెక్ట్ తగ్గుతుంది చాలా వరకు. వీటన్నిటికంటే ముఖ్యమైనది ఏంటంటే స్ట్రెస్సార్ ఐడెంటిఫై చేసి దాన్ని అడ్రస్ చేస్తే ఈ ప్రెషర్ లేదు కాబట్టి మెల్లిమెల్లిగా మనకి స్ట్రెస్ నుంచి బయటకు వచ్చే అవకాశం ఉంటుంది. అయితే మన మైండ్ ని, మన బాడీని మనం తెలుసుకోవాలి. లాంగ్ టర్మ్ లో మనకి స్ట్రెస్ రిలీఫ్ ఎట్లా ఉంటుంది, ఒక్కొక్కరికి ఒక్కొక్కటి ఉండొచ్చు. సో స్ట్రెస్ రిలీఫ్ ఎలా ఉంటుంది,
అట్లాగే కొన్ని మన శ్రీనివాసరావు గారు చెప్పినట్లు రెగ్యులర్ ఎక్సర్సైజ్ చేయటం, అది కూడా స్ట్రెస్ రిలీఫ్. మెడిటేషన్ చేయటం స్ట్రెస్ రిలీఫ్. మనకి ఇష్టమైన వాళ్ళతో కలిసి కూర్చొని మాట్లాడుకోవటం స్ట్రెస్ రిలీఫ్. క్లోజ్ ఫ్రెండ్స్, ముఖ్యంగా చిన్నప్పుడు క్లాస్మేట్స్ ఉంటారు, మనం మనసు విప్పి మాట్లాడుకోగలం. అట్లాంటప్పుడు relief వస్తుంది. వీటన్నిటికంటే ముఖ్యమైనది మనం మన దైనందిన జీవితంలో ఉన్నది స్లీప్. గుడ్ క్వాలిటీ స్లీప్ ఉన్నట్లయితే స్ట్రెస్ రైట్ డాక్టర్ బాగా రిలీఫ్ అవుతుంది. ఫైనల్ గా శ్రీనివాస్ గారు, చూస్తున్నాం చాలా మంది ఇప్పుడు హార్ట్ స్ట్రోక్స్ గురవుతూ ఉంటే చాలా మంది పుట్టగొడుగుల్లా రకరకాల కంపెనీలు పుట్టుకొస్తున్నాయి, రకరకాల వైద్యాలతో పరిచయం చేస్తున్నారు. సో అటువంటి అపోహలో కూడా ప్రజలు పడుతున్నారు. వారికి మీరు ఫైనల్ గా ఏం చెప్పబోతున్నారు? అంటే బేసికలీ అండి, ఫార్మా కంపెనీస్ ఆ కంపెనీస్ కాదు, ఇదంతా కూడా ఏమాత్రం ఖర్చు లేకుండా సొంతంగా వాళ్ళు కొంచెం కేర్ తీసుకుంటే చేయగలిగినవే అండి. ఇందాక సార్ చెప్పినట్టుగా హాయిగా నిద్రించడం, అంటే పంచసూత్రాలని చెప్తాను కేవలం. హాయిగా కనీసం రోజుకు 6 నుంచి 8 గంటలు నిద్రించడం ఎవరైనా చేయొచ్చు. కాకపోతే వేరే విధాల ఆలోచన పెట్టుకొని స్ట్రెస్ పెట్టుకొని పడుకోలేక ప్రాబ్లం తెచ్చుకుంటున్నారు. ఎవరైనా చూడండి 2-3 రోజులు నిద్రలేకపోతే అంత చికాగా ఉంటుంది, జబ్బులు వచ్చే ఛాన్స్ ఎక్కువ ఉంటుంది. దానికేం ఖర్చు లేదు. రెండోది, మితంగా భుజించండి. వెజిటేరియన్ డైట్ మంచిది. ఏదైనా తక్కువ మోతాదులో తినండి, హెల్తీగా ఉండండి. దానికి ఖర్చు లేదు. ఖర్చు చేయాలంటే ఇంకా అతిగా తినాలంటే ఖర్చు, మితంగా తినడానికి తక్కువ. మూడోది చూడండి, వాకింగ్. ఎక్కడైనా పబ్లిక్ ప్లేస్లలో కొంచెం ప్లేస్ ఉంటే కూడా ఏం లేనప్పుడు కూర్చొని యోగా, మెడిటేషన్ అవి చేసుకొని, వాకింగ్ చేసి, ఎక్సర్సైజ్ చేసుకొని, సైక్లింగ్, జిమ్మింగ్, జాగింగ్ ఏది చేసినా మీరు వెళ్ళి ఏదో వ్యాయామశాలలో వెళ్ళి జిమ్ ట్రైనర్ తో పెట్టుకుంటేనే కాదండి, ఏమి లేకున్నా మీరు చేసుకున్నా దానికి ప్రివెంటివ్ బెనిఫిట్ ఉంటుంది. సో అది మూడోది. నాలుగోది, స్ట్రెస్ లేకుండా ఉండడం, హ్యాపీగా ఉండడం కూడా ఖర్చు లేని విధానం కదా. సో ఇవన్నిటి కూడా ఒకవేళ రిస్క్ ఫ్యాక్టర్స్ మొదలైతే, బ్లడ్ ప్రెషర్, డయాబెటీస్, కొలెస్ట్రాల్ మొదలైతే మాత్రం అప్పుడు మంచి మందులు ఉన్నాయి, డాక్టర్ సలహా ప్రకారంగా తీసుకుంటే రిస్క్ కంట్రోల్ చేసుకోవచ్చు. తప్పకుండా డాక్టర్ గారు. డాక్టర్ శ్రీనివాస్ గారు, డాక్టర్ పాపారావు గారు చర్చలో పాల్గొన్నందుకు మీకు ధన్యవాదములు. అదేవిధంగా ప్రేక్షకులకు విలువైన సలహాలు అందించినందుకు హెచ్ఎం టీవీ తరపు నుంచి మీకు స్పెషల్ థ్యాంక్స్. సో మొత్తంగా మన గుండెని మనమే కాపాడుకోవచ్చు, పిడికెడంతా ఉండే గుండెను మన చేతులతోనే మనం స్వయంగా కాపాడుకోవచ్చు అని డాక్టర్లు చెప్తున్నారు. అదేవిధంగా హెచ్ఎం టీవీ కూడా అందరికీ విజ్ఞప్తి చేస్తోంది, సిపిఆర్పై ప్రతి ఒక్కరూ కూడా అవగాహన పెంచుకోవాల్సిన అవసరం ఉంది. ఒక 2 to 3 అవర్స్ స్పెండ్ చేస్తే సిపిఆర్కి సంబంధించి మనందరం కూడా చక్కగా ట్రైనింగ్ ఇవ్వడానికి ప్రభుత్వం కూడా ఏర్పాట్లు చేసింది. సిపిఆర్పై అవగాహన పెంచుకోవాలని, గుండె జబ్బుల నుంచి మీరందరూ కూడా బయటపడాలి, దూరంగా ఉండాలని హెచ్ఎం టీవీ మనస్ఫూర్తిగా కోరుకుంటుంది. ఇది ఇవాల్టి స్పెషల్ బులెటిన్. చూస్తూనే ఉండండి హెచ్ఎం టీవీ.